నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. మిషన్ నేను సైతం సమాజం కోసం మనం ఏదైతే స్థాపించుకుంటున్నామో, మనంతా కలిసికట్టుగా ఒక ఐక్యతగా మారదాం. ఒక బలంగా మారదాం. ఎందుకంటే సమాజంలో చెడు వ్యాపిస్తుందంటే కారణం చెడ్డవారు కాదు. మంచివారు మౌనంగా కూర్చోవటమే. నువ్వు మౌనంగా కూర్చోవటమే. నేనేం చేశాను సమాజానికి? నేనేం చేయలేదు కదా అంటే, నీ మౌనమే. నువ్వు మౌనంగా ఉండడమే. నువ్వేమి చేయకుండా ఉండడమే. నీ వ్యాపారము, నీ నీ జాబు, నీ ఫ్యామిలీ మాత్రమే నీ దానికి నువ్వు మౌనంగా కూర్చున్నావే. ఇదే నేను చూస్తున్న అతి పెద్ద తప్పు. మౌనాన్ని వీడుదాం. కలిసి ఉంటాం చెప్పండి. మీ పక్క వాళ్ళకి మీరు చెప్పండి. నేను నిన్ను ఇష్టపడుతున్నాను, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. మనం కలిసి దేశం కోసం, సమాజం కోసం నిలబడదామని చెప్పండి. దేశం కోసం ఒక అడుగు వేద్దాం. దేశం కోసం ఒక మాట మాట్లాడదాం. దేశం కోసం ఒక చిరునవ్వు నవ్వుదాం. ఎదుటి వ్యక్తిని చూస్తే మనకి భారతీయుడు కనపడాలి. తోటి మానవుడు కనపడాలి. మానవత్వం కనపడాలి. ధర్మం ఇదే మనకు నేర్పిస్తుంది. మానవత్వమే మానవత్వం నేర్పడం కోసమే ధర్మం వచ్చింది. ఒక విషయం గుర్తుపెట్టుకోండి. మనిషి కోసమే ధర్మం ఉంటుంది తప్ప, ధర్మం కోసం మనిషి లేడు. మనిషి ఎలా బతకాలి? మనిషి ఎలా ప్రేమించాలి? ఒక మనిషి తల్లిదండ్రులతో ఎలా ఉండాలి? సంతానంతో ఎలా ఉండాలి? భార్యాభర్తలు ఎలా ఉండాలి? పొరుగు వాళ్ళతో ఎలా ఉండాలి? సమాజంలో ఉన్న ప్రజలతో ఎలా ఉండాలి? సమాజంలో ఉన్నటువంటి అనాథలతో ఎలా ఉండాలి? బీదలతో ఎలా ఉండాలి? వృద్ధులతో, పెద్దవారితో ఎలా ఉండాలి? ఇది నేర్పేదే ధర్మం. విడగొట్టేది ధర్మం కాదు. ఈ ధర్మం కోసము సమాజాన్ని సమాజంగా నిర్మించుకోవడం కోసమే నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. మిషన్ నేను సైతం సమాజం కోసం వైపుకు అడుగులు వేయండి. దీనికి సంబంధించి మనందరం కలిసి